హలో అండి, ఈ సింపుల్ బ్రాస్లెట్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. దీనికోసం నేను ఇక్కడైతే 3 కలర్స్ బీడ్స్ని యూజ్ చేస్తున్నాను. ఇలాగ కొంచెం వైర్ తీసుకొని ముందుగా గోల్డ్ కలర్ బీడ్స్ 3 ఎక్కించుకోవాలి. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి ఈ 2 వైర్లు ఒక దగ్గర పట్టుకొని ఈ బీడ్ని ఇలా కిందకి లాగేసేయాలి. ఇప్పుడు వైర్కి బ్లాక్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున 2 బీడ్స్ ఇటువైపున 2 బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇలాగా ఇటువైపున 2 బీడ్స్ అటువైపున ఉన్న వైర్కి కూడా 2 బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు వైట్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి ఇలాగ ఈ 2 వైర్లని లాగేసేయాలి. ఇక్కడైతే మనకు బటర్ఫ్లై లాగా కనిపిస్తుంది. ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున 2 బీడ్స్ ఇటువైపున ఉన్న వైర్కి 2 బీడ్స్ని ఎక్కించుకోవాలి. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. ఇప్పుడు మనకైతే ఇలా వస్తుంది. మరలా బ్లాక్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున 2 బీడ్స్ ఇటువైపున 2 బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇలాగా 2 బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత వైట్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేసేయాలి. ఇలాగా మరలా గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున 2 బీడ్స్ ఇటువైపున 2 బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇలాగ మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. మరలా బ్లాక్ కలర్ బీడ్ తీసుకొని వైర్కి అటువైపున 2 బీడ్స్ ఇటువైపున 2 బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు వైట్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. మరలా గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున 2 బీడ్స్ ఇటువైపున 2 బీడ్స్ ఎక్కించుకోవాలి. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. మరలా అలాగే బ్లాక్ కలర్ బీడ్స్ అటువైపున 2 బీడ్స్ ఇటువైపున 2 బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇక్కడ గమనించినట్లయితే మనం బ్లాక్ కలర్ బీడ్స్ 4 బీడ్స్ వేస్తున్నాం, వైట్ కలర్ బీడ్ 1 బీడ్ వేస్తున్నాం. ఇలాగా వైట్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేస్తున్నాం. అలాగే చూడండి, ఇక్కడ కూడా గోల్డ్ కలర్ బీడ్స్ వైర్కి 2 బీడ్స్ ఇటువైపున వేస్తున్నాం, 2 బీడ్స్ అటువైపున వేస్తున్నాం. మరో బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేస్తున్నాం. ఇక్కడ కూడా 5 బీడ్సే వేస్తున్నాం కదా. కానీ బ్లాక్ కలర్ బీడ్స్ కంటే వైట్ కలర్ బీడ్ పెద్దదిగా ఉంది కాబట్టి మనకి ఇలాగ బటర్ఫ్లైలా వస్తుంది. ఇక్కడ గోల్డ్ కలర్ బీడ్స్ అన్నీ ఒకే సైజులో ఉన్నాయి కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది. ఇలా బీడ్స్ మార్చేదాన్ని బట్టే మనకి డిజైన్స్ వస్తూ ఉంటాయి. అలాగే మళ్ళీ బ్లాక్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున 2 బీడ్స్ ఇటువైపున 2 బీడ్స్ ఎక్కించుకొని వైట్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న 3 కలర్స్ బీడ్స్ కూడా 3 సైజెస్లో ఉన్నాయి. మనకి గోల్డ్ కలర్ బీడ్స్ చిన్నవిగా ఉన్నాయి, దానికంటే కొంచెం పెద్దవిగా బ్లాక్ కలర్ బీడ్స్ ఉన్నాయి, బ్లాక్ కలర్ బీడ్స్ కంటే కూడా కొంచెం పెద్దదిగా వైట్ కలర్ బీడ్ ఉంది. ఈ డిజైన్కి ఇలా సరిపోతాయి. ఇలాగా బ్రాస్లెట్ మొత్తం మనం కంప్లీట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా డిజైను. ఇలాగా కంప్లీట్ అయ్యాక వైర్కి అటువైపున ఒక గోల్డ్ కలర్ బీడు ఇటువైపున ఒక గోల్డ్ కలర్ బీడు ఎక్కించుకోవాలి. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టి లాగేసేయాలి. ఇక్కడ ఈ వైర్ని టైట్గా ముడి వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసుకొని హీట్ చేసుకోండి. ఎప్పుడు చెప్పినట్లుగానే ఈ వీడియోలో అయితే నేను కట్ చేయడం హీట్ చేయడం చూపించట్లేదు. ఇలాగా హుక్ని హుక్ చైన్ని యాడ్ చేసుకోవాలి. ఇటువైపున బీడ్లో నుండి రింగ్ యాడ్ చేసి హుక్ చైన్ని యాడ్ చేసుకున్నాను, అటువైపున హుక్ని యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, బ్రాస్లెట్ అయితే మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. ఈ బ్రాస్లెట్ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో మరెన్నో బ్రాస్లెట్ ఐడియాస్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి.